అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40% సీట్లను ప్రజలు 2 ఏళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలైంది. దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపిల్ మాత్రమే. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది, తప్పకుండా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొలువు తీరిండు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్తవి అమలు చేయడం దేవుడు అరుగు, ఉన్నవి కూడా ఊడగొట్టినారు. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖానా తీసుకుపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం. మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 ఇచ్చిన ప్రభుత్వం. ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు? అది కూడా పోయింది. బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు ఆనాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది, బతుకమ్మ చీర పంపేది. ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర? రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది. ఆజ్ మిల్ రా ఆప్కో రంజాన్ తోఫా నై. క్రిస్మస్ కొస్తే క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు అందరికీ క్రిస్మస్ కానుక ఇచ్చేది. ఇలా వస్తున్నదా అది? అది కూడా లేదు. కొత్తవి దేవుడెరుగు కొత్త పథకాలు ఉన్నాయి, ఊడగొట్టినారు. నెలకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది 46 లక్షల మందికి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దర్ల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా, ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. అది కూడా 100 రోజుల్లో ఇస్తా అన్నాడు.